హలో! వెల్కమ్ ట్రేడింగ్ ఆన్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ నా ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ నేను 9 ఇయర్స్ నుండి 2000 ప్లస్ ట్రేడ్స్ అయితే తీసుకున్నాను. అండ్ చాలామంది ఏమనుకుంటారు అంటే నా ఏజ్ 21, 22, 23 అలా అనుకుంటారు. అలా అనుకోవడంలో తప్పేమి లేదనుకోండి. ఎందుకంటే అలా కనిపిస్తుంటాను కాబట్టి. సో, ఆల్మోస్ట్ నేనైతే కొన్ని డేస్‌లో 30స్‌కి దగ్గరలో ఉన్నాను. ఫస్ట్ మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఇప్పుడంటే ట్రేడింగ్ అకౌంట్స్ చాలా ఈజీగా ఓపెన్ చేసేసుకుంటున్నారు. జస్ట్ లింక్ పైన క్లిక్ చేసేస్తే ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. బట్ నాకు వన్స్ అపాన్ ఎ టైమ్ నేను ఆ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు జస్ట్ లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకునేవాడిని కాదు. ఎవరైనా ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేసుకోండి. సో, ఇంతకుముందు నేను ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే డైరెక్ట్‌గా ఆఫీస్‌కి వెళ్లి ఓపెన్ చేశాను. నాకు వాళ్ళు అంటే చెన్నై బేస్డ్ కంపెనీస్ అవి. ఈక్విటీకి ఒక బుక్ ఇస్తారు. కమోడిటీకి ఒక బుక్ ఇస్తారు. అండ్ మిగతా సెగ్మెంట్స్ ఏ సెగ్మెంట్స్ కావాలో ఆ సెగ్మెంట్స్ చెప్తే వాళ్ళు మనకి బుక్స్ అనేవి ఇస్తారనమాట. అదే విధంగా మనకు క్లయింట్ ఐడీ ఇవన్నీ కూడా యాక్టివేట్ చేసి పోస్ట్‌లో మనకి క్లయింట్ ఐడీ ఇవి పాస్వర్డ్స్ పంపిస్తారు. వన్ టైమ్ పాస్వర్డ్ పంపిస్తారు. దాని తర్వాత మనం చేంజ్ చేసుకోవాలి పాస్వర్డ్. అండ్ ఈవెన్ జెరోదా కూడా. జెరోదాకి ఎలా ఉండేదంటే మనం డైరెక్ట్‌గా పోస్ట్ చేసి పంపించేవాళ్ళం. వాళ్ళ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా చెప్తే మనం పోస్ట్ చేసి పంపించేవాళ్ళం. ఇప్పుడులాగా ఓటీపీ కొట్టేస్తే డైరెక్ట్‌గా మొత్తం యాక్సెస్ చేసేసుకొని, అకౌంట్ ఓపెన్ చేసేసుకొని జస్ట్ ఇప్పుడెలా ఉంది ఒక 20 మినిట్స్, 30 మినిట్స్, 15 మినిట్స్, 5 మినిట్స్‌లో కూడా అకౌంట్ ఓపెన్ చేసేసుకోవచ్చు. బట్ అప్పుడు అలా కాదు. అప్పుడులో డిమాండ్ కూడా అంటే చాలా తక్కువుండేది. అంటే ఎక్కువ మంది ట్రేడింగ్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేసేవాళ్ళు కాదు. అండ్ ఈ డీమ్యాట్ కంపెనీస్ వాళ్ళైతే ఎంప్లాయీస్‌ని వేరే సిటీస్ నుండి సిటీస్ కూడా పంపించేవాళ్ళు. సారీ సిటీస్ నుండి టౌన్స్‌కి పంపించేవాళ్ళు. ఎందుకంటే అక్కడ ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే ఎగ్జాంపుల్ నేను కూడా నాకు కూడా ఒకసారి ఫోన్ చేస్తే కావాలంటే టౌన్‌కి మేమే వస్తాం అని చెప్పి ఇలా వాళ్ళు అడిగేవాళ్ళు. అంత డిమాండ్ ఉండేది. ఓకే. అంత డిమాండ్ తక్కువుండేది. ఇప్పుడు అలా కాదు కదా! జస్ట్ లింక్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో ఆల్మోస్ట్ నేను ఫేస్ చేసిన డిఫికల్టీస్ కావచ్చు అండ్ ఎవరైతే ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో, లేకపోతే ట్రేడింగ్‌ని కెరియర్‌గా తీసుకోవాలి అనుకుంటున్నారో, వీళ్ళందరికీ ఒక గేమ్ చేంజింగ్ వీడియో అవుతుంది. ఓకే. సో, డెఫినైట్‌లీ ఈ వీడియోలో ఆల్మోస్ట్ నా ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేస్తాను. ఏ టైప్ ఆఫ్ పర్సన్స్ ట్రేడింగ్ నుండి దూరం ఉండాలి. ట్రేడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి కాన్సిక్వెన్సెస్‌ని మనం ఫేస్ చేయాల్సొస్తుంది. అండ్ వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైమ్ ఎవరైనా ఛానెల్‌కొచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టాపిక్ నేను ఫస్ట్ టాపిక్ ఏది చూజ్ చేసుకుంటున్నానంటే, ఫస్ట్ టాపిక్ డోంట్ డ్రింక్ అండ్ ట్రేడ్. జనరల్‌గా మనం వింటూ ఉంటాం. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ ఇలాంటివి వింటూ ఉంటాం. నేను మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి చెప్పేదేందంటే, డ్రింక్ చేసినప్పుడు ట్రేడ్ చేయకండి. అంటే బేసిక్‌గా నాకు డ్రింకింగ్ అలవాటైతే లేదు. ఎప్పుడైనా చిన్న చిన్న ఇలాంటి అబద్ధాలు చెప్పడం తప్ప ఇంకేం అలవాట్లు లేవండి. సో, బేసిక్‌గా డ్రింక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, మనం బాడీ, మన మైండ్ అనేది మన చేతిలో ఉండదు కాబట్టి మనం ఏం చేస్తాం, ఓవర్ లెవరేజ్ తీసుకోవడం, రివెంజ్ ట్రేడింగ్ చేయడం, పొజిషన్ సైజింగ్ పెద్ద పెద్ద పొజిషన్ సైజింగ్‌ని తీసుకోవడం ఇలా చేస్తూ ఉంటాం. సో, నేను గూగుల్‌లో చూసాను వీటి గురించి. చూస్తే ఆల్‌మోస్ట్ యూఎస్ఏలో 42% ఆఫ్ ఇన్వెస్టర్స్ డ్రింక్ చేసి ట్రేడింగ్ చేస్తున్నారు. డ్రంక్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఓకే. అండ్ దాంట్లో 39% జెన్‌జీ గూడా ఉన్నారు అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈవెన్ ఇంకా బాగా చెప్పుకోవాలి అనుకుంటే స్టీవెన్ పార్కిన్స్ అని చెప్పి లండన్ బేస్డ్ పీవీఎం ఆయిల్ ఫ్యూచర్స్‌లో పనిచేసే వ్యక్తి చాలా సింపుల్‌గా ఏం చేశారు అంటే ఫుల్‌గా తాగేసి 7,000,000 బ్యారల్సో 10,000,000 బ్యారల్స్ ఆల్‌మోస్ట్ ఈ బ్యారల్స్ అనేవి బై చేసేసారు. లెవరేజ్ వాటెవర్ తీసుకొని బై చేసేసారు. దాంతో ఈ ఆయిల్ ప్రైస్ అనేది $1.5 పెరిగిపోయింది. అలా పెరిగిపోయేసరికి ప్రతి ఒక్కరు కంగారు పడిపోయారు. ఎందుకంటే ఆ టైంలో ట్రంప్ కూడా లేడు కదా! ఒకవేళ ట్రంప్ గారు ఉండుంటే ఏదో ఒకటి చేసి ట్రంప్ ఫస్ట్ ఏం చేశారో లేకపోతే ఆయన ట్విట్టర్‌లోకో, ఆయన ట్రూత్‌లోకో వెళ్లి చూసుకొని అండ్ మనం దాని తర్వాత రియాక్ట్ అవుతాం. ఫస్ట్ కాకపోతే ఆ టైంలో అలాంటి లీడర్స్ లేరు కాబట్టి ఎవరు ఇలా చేశారు అని చూసుకుంటే పీవీఎం ఫ్యూచర్స్ ఆయిల్ కంపెనీ అయితే ఇన్ని బ్యారల్స్ అయితే బై చేసింది. ఆల్‌మోస్ట్ ఆ పొజిషన్‌ని క్లోజ్ చేయడానికి వాళ్ళకి $10,000,000 అయితే చార్జెస్ పడ్డాయి. ఓకే. లాసెస్ వచ్చాయి. అండ్ ఈ వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఈ డ్రింక్ ట్రేడింగ్ చేశారో, ఆ వ్యక్తిని పర్మనెంట్‌గా బ్యాన్ చేసేసి ఆల్‌మోస్ట్ కొన్ని సంవత్సరాలు బ్యాన్ చేసి €70,000 అయితే చార్జ్ చేసేసారు. ఓకే. ఫైన్ వేశారు. సో, బేసిక్‌గా మన లైఫ్ టైమ్‌లో వచ్చే రెవెన్యూ అనేది అతను కోల్పోవడం జరిగింది. ఓకే. బేసిక్‌గా
వాళ్ళ అమౌంట్ కాబట్టి కంపెనీ నష్టపోయింది. అండ్ దాని తర్వాత అండ్ ఈ రికార్డ్స్ చూస్తే అతను లైఫ్ లాంగ్ ఎక్కడ కూడా వర్క్ చేయడానికి ఏ కంపెనీ కూడా ముందుకు రాదు. ఓకే. సో, అదే కాకుండా ఒకవేళ మన అకౌంట్‌లో ఉండే డబ్బులతో కూడా మనం అంత హై లెవరేజ్ తీసేసుకొని డ్రింక్ చేసి ట్రేడింగ్ చేసేసామనుకోండి, సేమ్ థింగ్ అనేది రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో, అందుకని ఈ డ్రింకింగ్ చేసినప్పుడు మన చేతిలో అంటే మనం కాన్షియస్‌గా లేనప్పుడు ట్రేడింగ్ చేయకండి. ఓకే. బేసిక్‌గా ఎప్పుడైనా మీరు డ్రింకింగ్ చేయడానికో, లేకపోతే సంథింగ్‌కో బయటికి వెళ్తున్నప్పుడు ఆల్‌మోస్ట్ ఈ ట్రేడింగ్ అకౌంట్స్ జోలికి వెళ్ళకండి. అండ్ ట్రేడింగ్ అకౌంట్స్‌ని ఓపెన్ చేయకండి. ఇది నా బెస్ట్ సజెషన్. ఓకే. సో, ఈ సజెషన్‌ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ సెకండ్ వన్ మనం చూసుకుంటే ట్రేడింగ్ ఈస్ నాట్ ఎవ్రీవన్స్ కప్ ఆఫ్ టీ. అని కూడా నేనంటానండి. అంటే ప్రతి ఒక్కరికి ట్రేడింగ్ అనేది వాళ్ళ కప్ ఆఫ్ టీ కాదు. ఓకే. ఎందుకు అంటే ఫస్ట్ ఎవరికి కప్ ఆఫ్ టీ కాదు, ఎవరికి సూటబుల్ కాదు అంటే ఎవరైతే కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అండ్ హై బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు మాక్సిమం ట్రేడింగ్ నుండి దూరం ఉండడానికి ట్రై చేయండి. ఎందుకు దూరంగా ఉండాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం యాడ్స్‌లో చూస్తూ ఉంటాం. నాకు 70 ఏళ్ళొచ్చాయి. స్టంట్ వేశారు. హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. అయినా నేను ట్రేడ్ చేసేస్తున్నాను. అంటే ఎలా ఉంటుంది అంటే, అప్పుడే ఒక పేషెంట్‌కి వాకింగ్ చేయమని చెప్పి డాక్టర్ సజెషన్ ఇస్తారు. అదే డాక్టరొచ్చి షూస్ ఏసుకొని మ్యారథాన్‌కి వెళ్ళండి, రన్నింగ్ రేస్‌కి వెళ్ళండి అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? ఆ విధంగా ఉంటుంది. ఎవరైతే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్‌తో ఉండేవాళ్ళు, ఈ హై బీపీ, షుగర్స్ కావచ్చు, ఇలాంటి కొంచెం హైగా ఉంటాయి గదా! వీళ్ళందరూ కూడా ట్రేడింగ్ నుంచి ఫస్ట్ దూరంగా ఉండాలి. చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే దానివల్ల వాళ్ళకొచ్చే వాళ్ళకుండే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా రెట్లు పెరిగిపోతాయి. ఓకే. ఆల్రెడీ లేని వాళ్ళకే వచ్చేస్తున్నాయి. ఉన్న వాళ్ళకైతే చాలా రెట్లు పెరిగిపోతాయి. ఓకే. సో, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఏ ఏజ్ అయినా కూడా దూరంగా ఉండండి. ఓకే. అండ్ నంబర్ 2 ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో అండ్ కొంతమంది లేడీస్ ఎవరైతే ప్యాషనేట్‌గా వేరే వర్క్స్ చేసుకుంటూ అంటే వేరే ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారో వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఆలోచించండి. ఎందుకంటే ఈ అడ్వర్‌టైజ్‌మెంట్స్‌లో ఏంటంటే, నేను హౌస్ వైఫ్‌నండి. నేను ఇంట్లో కూర్చొని నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. అండ్ దాని తర్వాత నేను ట్రేడింగ్ నేర్చుకున్నాను. ట్రేడింగ్ నేర్చుకున్న తర్వాత అద్భుతంగా చేశాను. మా ఇంట్లో వాళ్ళందరూ ఇప్పుడు నన్ను పొగిడేస్తున్నారు అని చెప్పి ఇలాంటి చిన్న చిన్న యాడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. బేసిక్‌గా అయి ఎవరికైనా కనిపిస్తూ ఉంటాయి. ఎవరైనా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా సమ్ టైప్ ఆఫ్ అడ్వర్‌టైజ్‌మెంట్స్, మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఓకే. ఎందుకంటే టార్గెట్ చేసేది హౌస్ వైఫ్స్‌ని. ఐడియల్ మైండ్ ఈస్ డెవిల్స్ వర్క్‌షాప్ అని చెప్పి బేసిక్‌గా ఎవరైతే ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటారో, వాళ్ళు చాలా ప్లాన్డ్‌గా స్టార్ట్ చేయాలి. ఓకే. సో, ఈ వీడియో చూసి ఒక 3-4 అవర్స్‌లో మిమ్మల్ని ట్రేడింగ్‌లో ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను. ట్రేడింగ్ ఈ వీడియో చూసిన తర్వాత అంటే బేసిక్‌గా ఈ కోర్స్ చేసిన తర్వాత అని చెప్పి ఇలాంటివన్నీ ఫేక్. ఓకే. అండ్ అక్కడికి వెళ్లి అతను ఏదో ఇండికేటర్ ఇస్తారు. ఆ ఇండికేటర్ యూజ్ చేస్తే ప్రాఫిటబుల్ అయిపోతాము. లేకపోతే ఇంకోటి అని చెప్పడం అనేది వేస్ట్ ఆఫ్ టైమ్. ఆల్‌మోస్ట్ చాలామంది లేడీస్‌కి 90% ఆఫ్ లేడీస్‌కి సెన్సిటివ్‌గా ఉంటారు. ఫైనల్‌గా వాళ్ళకి ఫ్రస్ట్రేషనొస్తే ఎవరు సఫర్ అవుతారు? ఫ్యామిలీలో మెంబర్స్ సఫర్ అవుతారు. అండ్ అదే కాకుండా వుమెన్స్ ఆర్ ది మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఒక మెన్ 3-4 డేస్ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేబీ అతనికి మాత్రమే ఇబ్బందుంటుంది. అప్పుడు కూడా వుమెన్సే ఇబ్బంది పడాల్సొస్తుంది. అదే ఒకవేళ వుమెన్‌కి అంటే ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక లేడీకి, హౌస్ వైఫ్‌కి, ఆ పర్సన్‌కి ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే మొత్తం హోల్ ఫ్యామిలీ అనేది సఫర్ అవుతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు మెంటల్ స్ట్రెస్ ఫీల్ అయినా, మీ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా కూడా మొత్తం ఫ్యామిలీ సఫర్ అవుతుంది. వుమెన్స్‌కి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు. మెన్స్‌కి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కూడా వుమెన్ సఫర్ అవుతారు. బట్ వుమెన్స్‌కి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మొత్తం ఫ్యామిలీ సఫర్ అవుతుంది. సో, మీరేమైనా డెసిషన్స్ తీసుకోవాలి, ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా స్టార్ట్ చేయండి. అండ్ నంబర్ 3 ట్రేడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే దాని గురించి చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూయస్‌గా ట్రేడింగ్ చేసేటప్పుడు బ్రూటల్‌గా, బ్రూటల్‌గా, చాలా వరస్ట్‌గా ఒక పెద్ద లారీ వెళ్లి చిన్న సైకిల్‌ని టపీమని ఒక 10, 20 టైమ్స్ గుద్దేసిందనుకోండి. హౌ ఇట్ ఫీల్స్? జస్ట్ ఇమాజిన్ ఒక హ్యామర్ తీసుకొని ఒక చిన్న ప్లాస్టిక్‌నో లేకపోతే స్టీల్ దాన్నో తీసుకొని బాగా కొట్టేసామనుకోండి. హౌ ఇట్ ఫీల్స్? అంటే మొత్తం కూడా అతుక్కోపోయి, మొత్తం చిన్నాభిన్నం అయిపోయి, ఒక రకంగా అయిపోతుంది. ఒక గ్లాస్ తీసుకెళ్ళి మనం పైనుంచి పడేస్తే, ఒక గ్లాస్ బౌల్ తీసుకెళ్ళి పైనుంచి పడేస్తే, ఎన్ని పీసెస్‌గా అది ఇరిగిపోతుంది. జస్ట్ ఇమాజిన్.
అన్ని పీసెస్‌గా, అంత బ్రూటల్‌గా, అంత వరస్ట్ సిట్యుయేషన్‌లో మన మెంటల్ హెల్త్ అయితే పడిపోతుంది. ఓకే. అండ్ ఇది ఫ్యాక్ట్ ఇది. అండ్ నేను 9 ఇయర్స్ నుండి ట్రేడింగ్ చేస్తున్నాను. అండ్ థౌసండ్స్ ఆఫ్ ట్రేడ్స్ తీసుకున్నాను. ఓకే. 2000 ప్లస్ ట్రేడ్స్ అయితే ఈజీగా తీసుకున్నాను. సో, నేను గమనించిందేంటంటే అంత ఈజీ కాదు. అంటే చాలామంది ఇప్పుడు చిన్న చిన్న పిల్లలొచ్చేసి ట్రేడింగ్ చేసేస్తున్నాను చూడండి, ఇది చేసేస్తున్నాను అంటారు. వాళ్ళు ఒక 5 స్టాప్ లాసెస్ నిజంగా ట్రేడింగ్ చేసేవాళ్ళు ఒక 5 స్టాప్ లాసెస్ వాళ్ళు కంటిన్యూయస్‌గా హిట్ అయింది అనుకోండి. జ్వరమొచ్చేసి ఇంట్లో కూర్చోండిపోతారు. ఓకే. మనం బేసిక్‌గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక 5 స్టాప్ లాసెస్ లోసింగ్ స్ట్రీక్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరి కెరియర్‌లో వస్తుంది. ట్రేడింగ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరి కెరియర్‌లో లాసింగ్ అనేది కంటిన్యూయస్‌గా లాసెస్ వస్తాయి. కంటిన్యూయస్‌గా 10 టైమ్స్, 15 టైమ్స్ కంటిన్యూయస్‌గా లాసెస్ వస్తూ ఉంటే సేమ్ మైండ్‌సెట్‌తో మళ్ళీ సేమ్ స్ట్రాటజీని ఫాలో అవుతూ, సేమ్ రిస్క్ రివార్డ్‌ని ఫాలో అవుతూ అండ్ విత్ నో ఎమోషన్స్ బ్రూటల్‌గా బ్రేక్ అయిపోయినా కూడా విత్ నో ఎమోషన్స్ మళ్ళీ వెళ్లి సేమ్ ఎంటర్ ప్రెస్ చేసి ట్రేడ్‌ని ప్లేస్ చేస్తారు. అంత డెడికేషన్ కావాలి ట్రేడింగ్‌లో. ఓకే. అంత డెడికేషన్ కావాలి. ఇప్పుడొచ్చేసి రీసెంట్‌గా నేను ట్రేడింగ్ చేసేస్తున్నాను, నేను ట్రేడింగ్ చేసేస్తున్నాను. కంటిన్యూయస్‌గా లాసెస్ హిట్ అవుతాయి. ఒక్కొక్కసారి కంటిన్యూయస్‌గా ప్రాఫిట్స్ ఒస్తాయి. ఈ స్టాప్ లాస్ అనేది ఒక్కొక్కసారి ఇట్లా వస్తుంది. అంటే ఈ లాసెస్ అనేవి అన్నీ కూడా ఫేస్ చేయాలి అంటే అండ్ ఈ లాసెస్ మొత్తం గూడా ఫేస్ చేసిన తర్వాత ఒక పర్సన్ లాగా ఉండరు. గుర్తుపెట్టుకోండి ఒక పర్సన్ సేమ్ పర్సన్ లాగా అయితే ఉండరు. కంటిన్యూయస్‌గా లాసెస్ చూసినప్పుడు యాంక్సైటీ అటాక్స్ ఒస్తాయి. అంటే మొత్తం గూడా మనకేం అర్థం కాదు. మొత్తం బాడీ మొత్తం గూడా అడ్రినలిన్ రష్ అయిపోయి ఫైట్ మోడ్‌కి లేకపోతే ఫ్లైట్ మోడ్‌కి వెళ్ళిపోతుంది. ఫైట్ మోడ్ అంటే ఎవరితో ఒకటి గొడవ పెట్టేసుకోవడం. ఎవరిని కనిపిస్తే వాళ్ళ మీద ఇప్పుడు రూమ్‌లో ఫ్రెండ్ ఉన్నాడనుకోండి. ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి పొద్దున్న లేసి నీ మొఖం చూసానురా. అందుకే ఈరోజు నేను లాస్ చేశాను. అందుకే నాకింత ప్రాబ్లమ్ అయింది. అందుకే ఓవర్ ట్రేడ్ చేశాను అని చెప్పి ఫ్రెండ్స్ మీద తోసేస్తారు. అదే ఫ్లైట్ మోడ్‌కెళ్ళిపోయింది అనుకోండి. మొత్తం గూడా 2, 3 హవర్స్ ఏం అర్థం కాదు. అలాగే కూర్చొనుండిపోతారు రూమ్‌లో కూర్చొని. అంటే బేసిక్‌గా ఎవరైతే కంటిన్యూయస్‌గా లాసెస్ హిట్ అయితాయో వీళ్ళేందంటే కామ్‌గా చాలా కామ్‌గా ఒక 2, 3 హవర్స్ ఏం అర్థం కాదు. వాటెవర్ వాళ్ళ చుట్టుపక్కల జరుగుతున్న ఇవి కావచ్చు. వాటెవర్ సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఏమీ అర్థం కావు. దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వలేం. అంటే ఓవరాల్‌గా వాళ్ళొక ప్రపంచంలో, మనొక ప్రపంచంలో ఉన్నట్టుంటుంది. కంటిన్యూయస్‌గా లాసెస్ హిట్ అవుతూ ఉంటే అంత స్టేజ్‌లోకి ఒక ట్రేడర్ అనేది దిగి వెళ్ళిపోతాడు. మరి అంత డీప్ డౌన్ స్టేజ్‌కి ట్రేడర్ వెళ్ళిపోతాడు. అంత డీప్ డౌన్ స్టేజ్‌కి ట్రేడర్ వెళ్ళిపోయి, అంత క్లియర్‌గా ఉండరు వాళ్ళు. ఓకే. సో, ఈ చూసినట్టు ట్రేడ్ చేసేస్తానండి నేను. అది చేసేస్తాను. ఇంత ఇదొచ్చేస్తుంది. యాప్‌లొచ్చేస్తాయి. అంత లేదండి. యాంక్సైటీ అటాక్స్ వచ్చేస్తాయి. ఎమోషనల్లీ మొత్తం ఎమోషనల్‌గా ఎనర్జీ స్పైక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి బాడీలో. ఓకే. హెల్త్ ఇష్యూస్, యాంక్సైటీ అటాక్స్, హెల్త్ ఇష్యూస్ మొత్తం బీపీ పెరిగిపోవడం, తగ్గిపోవడం. అసలు ఈ అరికాళ్ళు, చేతుల మధ్యలో చెమటలు షివర్ అవుతాయి. హ్యాండ్స్ అనేవి కంటిన్యూయస్‌గా లాసెస్ వచ్చినప్పుడు షివర్ అవుతాయి. ఓకే. బాడీ, హ్యాండ్స్ అనేవి షివర్ అవుతాయి. మొత్తం బాడీ మొత్తం కూడా ఆహ్, వైబ్రేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే. సో, ట్రేడింగ్‌లో దిగే ముందు ఇవి తెలుసుకోండి. ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉంటాయి ట్రేడింగ్‌లో. యాంక్సైటీ అటాక్స్ ఉంటాయి. ఫ్లైట్ మోడ్‌కి అడ్రినలిన్ రష్ ఉంటుంది. ఎనర్జీ స్పైక్ అయిపోతుంది. ఈ షుగర్ లెవెల్స్ కావచ్చు, బీపీ లెవెల్స్ కావచ్చు చాలా హెవీగా పెరిగిపోతాయి. స్ట్రెస్, యాంక్సైటీ అసలు ఈ ప్రొఫెషన్‌కి ఎందుకొచ్చామా? అసలు ఈ ప్రొఫెషన్ వదిలేసి వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే ప్రతిరోజు రిస్క్. ప్రతిరోజు రిస్క్. ఏ రోజు తీసుకున్నా కూడా ప్రతిరోజు స్టాప్ లాస్ హిట్ అయితే ఓకే. ప్రతిరోజు మనం రిస్క్ తీసుకోవాలి. ఓకే. అనలైజ్ చేయాలి. రిస్క్ తీసుకోవాలి. వెయిట్ చేయాలి. ఇన్ని చేసిన తర్వాత కూడా స్టిల్ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఎవరైతే ట్రేడింగ్‌ని కెరియర్‌గా తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు డెఫినైట్‌లీ వాళ్ళు ఇవన్నీ కూడా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడే వాళ్ళు ట్రేడింగ్‌ని కెరియర్‌గా తీసుకోండి. లేకపోతే ట్రేడింగ్‌ని కెరియర్‌గా తీసుకోకండి. 4 రోజులొచ్చామా, ఎళ్ళిపోయామా అన్నట్టు ఉండాలే కానీ దాన్ని సీరియస్‌నెస్‌గా తీసుకోకండి. దాని సీరియస్‌నెస్ చాలా మందికి అర్థం కావట్లేదు. దాని దాని ప్రభావం అనేది హెల్త్ పైన చాలా ఎక్కువ పడుతుంది. ఓకే. చాలా ఎక్కువ పడుతుంది. అండ్ నార్మల్ బిజినెస్ కన్నా, నార్మల్ జాబ్ కన్నా ట్రేడింగ్ పైన వచ్చే హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి ఇంటూ 10, ఇంటూ 20 పైనే ఉంటాయి. ఓకే. సో, అదెప్పుడు కూడా మైండ్‌లో పెట్టుకోండి. అండ్ ముఖ్యంగా స్లీప్ సైకిల్స్ డిస్టర్బ్ అయిపోతాయి. ఇన్సోమేనియా వచ్చేస్తుంది. ఇన్సోమేనియా అంటే నిద్ర లేకపోవడం. ఈ స్లీప్ సైకిల్స్ డిస్టర్బ్ అయిపోవడం. ఒక్కొక్కసారి నైట్ ఒక్కొక్కసారి అట్లా చార్ట్స్ చూస్తూ, వెయిట్ చేస్తూ, చూస్తూ ఉండిపోతారు. అండ్ మనకేం అర్థం కాదు. ఎమోషనల్‌గా చాలా ఇది అయిపోయి అక్కడ ట్రేడ్స్ దొరక్కపోవడం. ఒక్కొక్కసారి ట్రేడ్స్ కోసం వెయిట్ చేసి
బాడీ డీహైడ్రేషన్ అయిపోవడం. ఇలాంటివి చాలా చాలా థింగ్స్ ఉంటాయండి. ఎవరైతే ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి, దీన్ని కెరియర్‌గా తీసుకోవాలి, దీన్ని ప్రొఫెషనల్‌గా ఇంకా మనం దీంట్లోనే పూర్తిగా ఉండిపోవాలి అనుకుంటారో, వాళ్ళు డెఫినెట్‌లీ వీటన్నిటిని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడే తీసుకోండి. లేకపోతే లైట్ తీసేసుకోండి. అండ్ థర్డ్ వన్ ట్రేడింగ్ ద హార్డెస్ట్ వే టు మేక్ ఈజీ మనీ. యెస్. ట్రేడింగ్‌లో చాలా ఫాస్ట్‌గా డబ్బులొస్తాయి. చాలా ఫాస్ట్‌గా పోతాయి కూడా. అండ్ రీసెంట్ టైమ్స్‌లో మనం చూస్తూ ఉంటాం డెమో అకౌంట్స్. ఈ డెమో అకౌంట్స్ గోలైతే ఎక్కువైపోయింది. ఈ డెమో అకౌంట్స్ చూపియడం. ఇది చూడండి 1,00,000 ప్రాఫిట్ చేశాను. ఇది చూడండి 2,00,000 ప్రాఫిట్ చేశాను. ఇది చూడండి 50,000 ప్రాఫిట్ చేశాను. ఇయన్నీ డెమో అకౌంట్స్. అంటే బేసిక్‌గా 10,000 మనం ఇచ్చేసామనుకోండి. ఆ డెమో అకౌంట్ 10,000 ఎంతో అమౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్స్ అనేవి ఇచ్చేస్తారు. ఈ అకౌంట్స్ తీసుకెళ్ళి మనం పైన స్క్రీన్‌లో పెట్టి కూడా చూపిచ్చేయొచ్చు. చాలా ఈజీ. అంటే మనం అక్కడ ఏది టైప్ చేస్తే మనకది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి కనిపిచ్చేది అదే అంటే ఆల్‌మోస్ట్ అదే ఉన్నాయి. ఓకే. సో, ఇది ఎలా అయిపోయిందంటే రీసెంట్ టైమ్స్‌లో ఇంతకుముందు నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఆడి కార్ కొనాలా? బీఎండబ్ల్యూ కొనాలా? ముగ్గురిని తీసుకొనొచ్చి జాయిన్ చేసేయండి అంటారు. అంటే బేసిక్‌గా ఆ టైప్ ఆఫ్ ఈ కల్చర్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ కనిపిస్తుంది. అంటే అదంతా కూడా వెరీ కామన్ అయిపోయింది. అండ్ తెలుగులో అంత ఇమ్మెచ్యూర్ పర్సనాలిటీస్ ఉంటారు అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. అండ్ అదే కాకుండా ఈ సెమినార్ కండక్ట్ చేస్తారు కదా! ఈ సెమినార్ కండక్ట్ చేసేది చాలా వెరైటీగా ఉంటుంది. అంటే నేను ప్రొఫెషనల్స్ వాళ్ళ గురించి చెప్పట్లేదు. బేసిక్‌గా సెమినార్స్ కండక్ట్ చేయడం. మీరు అబ్జర్వ్ చేయండి. ఒక 30,000, 40,000 సెమినార్ కట్టేస్తారు. కట్టేసి ఒక 4-5 బాడీ గార్డ్స్‌ని పట్టుకొచ్చేస్తారు. అంటే బేసిక్‌గా 4-5 బాడీ గార్డ్స్‌ని అరేంజ్ చేసుకుంటారు. వాళ్ళకెంతో పే చేసి. అండ్ అక్కడ జూనియర్ ఆర్టిస్ట్‌ని కూర్చోపెట్టేస్తారు. అంటే వీళ్ళు క్వెషన్స్ ఇచ్చేస్తారు. రెడ్ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత ఏం చేయాలి సార్ అంటే, ఈ సార్ ఏందో చెప్తారనమాట. ఆ సార్ చెప్పంగానే, సార్ అసలు నా కెరియర్‌లో నేను ఎంతో మందిని చూసాను గానీ మీలాంటి వాళ్ళని చూడలేదు. అంటే ఈ జూనియర్ ఆర్టిస్ట్‌లు వీళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళకి క్వెషన్స్ ఇస్తారు. ఆ క్వెషన్స్ వీళ్ళు అడిగిన తర్వాత వీళ్ళకి పొగడడం గూడా వీళ్ళే ఇస్తారనమాట. అందుకే వాళ్ళు ఒకరి ఫేస్ ఒకరు చూసి నవ్వుకుంటూ ఉంటారు. అంటే కొంతమంది స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్ళు, నవ్వుకోకండి తెలిసిపోద్ది అని చెప్పి వాళ్ళని కవర్ చేస్తారు. కాకపోతే కొంతమంది అది వాళ్ళకి అర్థం కాక నవ్వేస్తూ ఉంటారు. అండ్ అదే పర్సన్స్‌ని మనం బయట గూడా మీట్ అవ్వచ్చు. నేనొక పర్సన్‌ని మీట్ అయ్యాను కూడా. నేనొక పర్సన్‌ని మీట్ అయ్యాను. ఆ పర్సన్‌ని పేరు వద్దులేండి. ఆ పర్సన్‌ని మీట్ అయ్యాను. పర్సన్‌ని మీట్ అయ్యి నేను క్యాజువల్‌గా అడిగాను. ట్రేడింగ్ ఎలా జరుగుతుంది? ఏంటి అని అడిగితే నాకు చెప్పారాయన. సార్ అదేంటి సార్ ఆహ్, అదేం చేయట్లేదు ప్రెజెంట్ అది ఇది అన్నారు. దాని తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో అంటే ఆయన చెప్పారు. ఎవరికీ చెప్పకండి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటాం. వీళ్ళు మనం వెళ్తాం. వాళ్ళు ఇంతని పే చేస్తారు. సో, అంత పే చేసిన తర్వాత మళ్ళీ మనం రిటర్న్ అయిపోతాం. మా వర్క్స్ అదే అండి. డైలీ రెగ్యులర్‌గా ఇక్కడికి పోయి సెమినార్స్ ఇలా పిలుస్తారు. ఇలా వెళ్తూ ఉంటాం. మళ్ళీ ఇంకో దగ్గర పిలుస్తారు. చిన్న చిన్న ఆర్టిస్ట్‌గా ఎక్కడైనా పిలిచినప్పుడు మేము వెళ్తూ ఉంటాం. యాస్ ఎ ప్రొఫెషన్ మాదది ఆర్టిస్ట్. వాళ్ళేం చెప్తే అది చేయడం. అంతేగాని మేమైతే పర్సనల్‌గా ఏమైతే ట్రేడింగ్ చేయట్లేదు అని చెప్పారు. ఓకే. దాని తర్వాత ఓకే. మీ ఇష్టం అని చెప్పి మనం గూడా సైడ్ అయిపోయాం. సో, అలా ఉంటుందనమాట. ఈ సెమినార్స్ కండక్ట్ చేసేయడం. ఈ ఈ డెమో అకౌంట్స్ చూపియడం. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లాగా ముగ్గురిని తీసుకొస్తే మనం చుక్కలు చూపిచ్చేస్తాం. బీఎండబ్ల్యూ కట్టేస్తాం. ఆడి కొనేస్తాం. ఇయన్నీ గూడా వెరీ ఇమ్మెచ్యూర్ థింగ్స్. అంటే తెలుగులో మరి అంత ఇమ్మెచ్యూర్ ఉన్నారని చెప్పి నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. బట్ రిమైనింగ్ మనకు అంత తెలీదు. అండ్ నంబర్ 4 స్టే ఇన్ ది గేమ్ టు విన్. అంటే ఫస్ట్ మనం గేమ్‌లో ఉండాలి. మనం గెలవాలి అంటే. మనం బేసిక్‌గా చూస్తూ ఉంటాం. క్రికెట్ ఆడేవాళ్ళు కావచ్చు, ఫుట్‌బాల్ ఆడే వాళ్ళు కావచ్చు, వాటెవర్ గేమ్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, డ్రాయింగ్ చేసేవాళ్ళు, ఒక క్రియేటివిటీ థింగ్‌ని చేసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేసిన తర్వాతే పర్ఫెక్ట్‌గా చేంజ్ అవుతారు. ఓకే. ఎంత ప్రాక్టీస్ చేస్తారో అంత రిజల్ట్ అయితే కనిపిస్తుంది. అది అందరికి తెలిసిన విషయం. సో, ఈ ట్రేడింగ్‌లో చాలామంది ఎక్కువ సంవత్సరాలు నిలబడలేరండి. బేసిక్‌గా ఎందుకు నిలబడలేరంటే రిస్క్ మేనేజ్‌మెంట్ ఉండదు. అంటే ఇక్కడ గ్యాంబ్లర్స్ మైండ్‌సెట్, ట్రేడర్స్ మైండ్‌సెట్ చాలా డిఫరెంట్. గ్యాంబ్లర్స్ మైండ్‌సెట్ ఎలా ఉంటుంది? ఆ రోజు వాళ్ళు విన్ అవ్వాలి, వెళ్ళిపోవాలి అన్న ఒక మైండ్‌సెట్ పైన గ్యాంబ్లర్స్ వస్తారు. అండ్ జస్ట్ కొంతమంది చిల్ అవ్వడానికి వస్తారు. కొంతమంది జస్ట్ బోర్ కొట్టేసి అలా వచ్చి అలా వెళ్ళిపోతారు. బట్ ట్రేడర్స్ మైండ్‌సెట్ చాలా వేరే. చాలా వేరేగా ఉంటేనే అలా ఉంటుంది. లేదు మనం మార్కెట్‌కి గూడా వచ్చి ట్రేడింగ్ చేస్తూ కూడా ట్రేడింగ్‌ని కూడా గ్యాంబ్లింగ్ లాగా చేసుకోవచ్చు. బట్ ట్రేడింగ్‌లో ఏంటంటే రిస్క్ మేనేజ్‌మెంట్ ఉంటుంది. ఈ రిస్క్ మేనేజ్‌మెంట్ ఫాలో అవ్వడం అనేది చాలా కష్టం. ఈ రిస్క్ మేనేజ్‌మెంట్ ఫాలో అవ్వాలంటే సైకలాజికల్‌గా మీరు ప్రిపేర్ అవ్వాలి.
ఓకే. స్టార్టింగ్ టైమ్‌లో స్టాప్ లాస్‌ని కట్ చేయలేరు. స్టార్టింగ్ టైమ్‌లో ఈ ఓవర్ ట్రేడింగ్ చేస్తారు. రివెంజ్ ట్రేడింగ్ చేస్తారు. వీటన్నిటిని కట్ చేసుకోవాలి. దీన్ని రిస్క్ మేనేజ్‌మెంట్ అంటారు. పర్ డే 2 ఆర్ 3 ట్రేడ్స్ తీసుకోవాలి. ఒక స్టాప్ లాస్ హిట్ అయితే మనం ఈ నెక్స్ట్ స్టాప్ లాస్ హిట్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. హిట్ అయిన తర్వాత ఇంక మనం ఆ రోజు ట్రేడ్ చేయకూడదు అని చెప్పి అలా వెయిట్ చేస్తూ అలా ఉండాలి. దీన్ని రిస్క్ మేనేజ్‌మెంట్ అంటారు. ట్రేడర్స్ మైండ్ సెట్‌లోకి ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడు మనం గేమ్‌లో ఉండగలం. మన క్యాపిటల్‌ని మనం కాపాడుకోగలం. మీ క్యాపిటల్ ఉందనుకోండి 10 పార్ట్స్‌గా డివైడ్ చేయండి. 10 అకౌంట్స్ బ్లోన్ అవుతాయి. అంటే అకౌంట్స్ బ్లోన్ అవ్వడం అంటే వాటెవర్ డిపాజిట్ మీరు చేస్తారో, ఒక్కొక్కసారి మీ మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు అకౌంట్ బ్లో అయిపోతుంది. అంటే ఆ అకౌంట్‌లో ఉండే అమౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. మళ్ళీ కొత్త అమౌంట్ తీసుకొచ్చి యాడ్ చేసి మళ్ళీ కొత్తగా ట్రేడ్ స్టార్ట్ చేయాలి. సో, అందుకని చెప్పి అకౌంట్‌లో తక్కువ అమౌంట్ పెట్టుకోండి. అండ్ మీ క్యాపిటల్‌ని 10 పార్ట్స్‌గా డివైడ్ చేయండి. డివైడ్ చేసి వన్ బై వన్ రిస్క్ మేనేజ్‌మెంట్ ఫాలో అవుతూ, చేసిన మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయకుండా, అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే గేమ్‌లో ఉంటారు. గేమ్‌లో ఉన్నారు అనుకోండి ఒక 5-6 ఇయర్స్ ఏదైనా మనం బేసిక్‌గా మనం కామన్‌గా అనుకుందాం. ఒక 5-6 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ ఒక పనిలో అలాగే పని చేస్తూ ఉన్నారనుకోండి. ఆ పనిలో ఆటోమేటిక్‌గా మీకు అది అలవాటైపోతుంది. ఓకే. ఎంతో కొంత సక్సెస్ అయితే మీకు కనిపిస్తుంది. ఓకే. ఒక 7, 8 ఇయర్స్, 10 ఇయర్స్ అలా మీరు దాంట్లోనే ఉన్నారనుకోండి. ఎంతో కొంత సక్సెస్ అయితే మీకు కనిపిస్తుంది. బట్ ఆ సక్సెస్ అనేది ట్రేడింగ్‌లో కనబడాలి అంటే, మనం రిస్క్ మేనేజ్‌మెంట్‌ని ఫాలో చేసుకుంటూ మన క్యాపిటల్‌ని మనం కాపాడుకోవాలి. అది వెరీ బేసిక్ థింగ్. ఓకే. అండ్ ఫిఫ్త్ వన్ అడిక్షన్. ట్రేడింగ్ అడిక్షన్ అనేది చాలా మందికి అలవాటుంటుంది. ట్రేడింగ్ అడిక్షన్ అనే కాదు రిమైనింగ్ అడిక్షన్స్ అనేది ఉంటుంది. బట్ లిమిట్‌లో ఉంటే ఏదైనా అంత ప్రాబ్లమ్ కాదు. ఓకే. సో, ఫైనాన్షియల్‌గా కావచ్చు, ఫిజికల్‌గా కావచ్చు, లిమిట్‌గా ఉన్నప్పుడు ఏది కూడా అంత ఎఫెక్ట్ చేయదు. ఒకప్పుడు ట్రేడ్ తీసుకోకపోతే ఒకప్పుడు ట్రేడ్ తీసుకుంటే నిద్రొచ్చేది కాదు. ఇప్పుడు ట్రేడ్ తీసుకోకపోతే నిద్ర రాట్లేదు. బోర్ కొట్టిందా ట్రేడ్ తీసుకుందాం. హ్యాపీగా ఉన్నాం ట్రేడ్ తీసుకుందాం. సాడ్‌గా ఉన్నాం ట్రేడ్ తీసుకుందాం. బిజీగా ఉన్నాను ట్రేడ్ తీసుకుందాం. ఎక్కడైనా మీటింగ్‌కి వెళ్ళాలి, ఎక్కడైనా ఫంక్షన్స్‌కి వెళ్ళాలి ట్రేడ్ తీసుకొని వెళ్ళిపోదాం. ఎందుకంటే అక్కడ మళ్ళీ అనలైజ్ చేసి ట్రేడ్ తీసుకోలేము కాబట్టి ఏదో ఒక ట్రేడ్ తీసేసుకొని వెళ్ళిపోదాం. ఇలాగా కంటిన్యూయస్‌గా మనకి ఏది జరిగినా కూడా ఫైనల్ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తుంది? ట్రేడ్ తీసుకోవడానికి వెళ్తుంది. అది ఒక టైప్ ఆఫ్ అడిక్షన్. బట్ ఇలాంటి అడిక్షన్ లాంటి ట్రేడ్స్ తీసుకునేటప్పుడు అంటే సెటప్ లేదు, ప్రాపర్ సెటప్ లేదు, ఏమి లేదు. అయినా ట్రేడ్ తీసుకోవాలి అని చెప్పి ట్రేడ్ అంటారు. ఈచింగ్ ట్రేడ్ ఉంది అనుకోండి. అప్పుడేం చేస్తాం? చాలా చిన్న చిన్న క్వాంటిటీ. ఆ క్వాంటిటీ మన క్యాపిటల్‌ని ఎఫెక్ట్ చేయకూడదు. మన మైండ్ సెట్‌ని, మన సైకలాజికల్ లెవెల్స్‌ని ఎఫెక్ట్ చేయకుండా ఎంత క్వాంటిటీ తక్కువుంటే ఆ క్వాంటిటీని ప్రిఫర్ చేసి, ఆ క్వాంటిటీతో ట్రేడ్ తీసుకుంటాం. అది జస్ట్ ఒక టైమ్ పాస్ ట్రేడ్ లాగా. ఓకే. సో, ఇలాంటి ట్రేడ్స్ అనేవి ఈచింగ్ ట్రేడ్స్ అంటారు. ఇవి నార్మల్‌గా తీసుకుంటా ఉంటారు కొంతమంది. ఓకే. ఎందుకంటే దాంట్లో అలవాటైపోయి దానివల్ల అది తీసుకుంటా ఉంటారు. సో, ఏదైనా లిమిట్‌లో ఉంటే పెద్ద ప్రాబ్లమ్ ఏమి లేదు. సో, ఫాలో ది రూల్స్. రూల్స్ ఫాలో అవ్వడం అనేది చెప్పడం చాలా ఈజీ. రూల్స్ ఫాలో అవ్వండి అని చెప్పి. అంటే బేసిక్‌గా స్టాప్ లాస్ కట్ చేయడం, రివార్డ్ కోసం హోల్డ్ చేయడం, రైట్ పాయింటర్ ఎంట్రీ తీసుకోవడం. అంటే ఎంట్రీ అనేది ప్రాపర్ రీటెస్ట్‌లో లేకపోతే పుల్ బ్యాక్‌లో ఎంట్రీ తీసుకోవడం. ఇవి చెప్పడం చాలా ఈజీ. బట్ ఈ లైవ్ మార్కెట్‌లోకెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మైండ్‌లో స్టాప్ లాస్ పెట్టేస్తాను. మైండ్‌లో పెట్టేస్తున్న స్టాప్ లాస్ అక్కడ రాంగానే ఇమ్మీడియేట్‌గా కట్ చేసేస్తాను. మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసేసుకుంటాను. డామ్ డూమ్ తుస్ అంటారు. బట్ బేసిక్‌గా అంతుండదు. ఒకసారి అక్కడ మైండ్‌లో స్టాప్ లాస్ పెడతాం అనుకుంటామా? మార్కెట్ రివర్సల్ వెళ్ళేటప్పుడు ఆ మైండ్‌లో స్టాప్ లాస్ మైండ్‌లోనే ఉండిపోతుంది. మైండ్‌లో స్ట్రక్ అయిపోతుంది. అండ్ ఈవెన్ మైండ్ గూడా స్ట్రక్ అయిపోతుంది. సో, ఇప్పుడు కూడా సిస్టమ్ స్టాప్ లాస్‌ని ప్రిఫర్ చేయండి. సిస్టమ్ స్టాప్ లాస్‌ని ప్రిఫర్ చేసారనుకోండి, గెలవడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువుంటాయి. అండ్ స్టాప్ లాస్ అనేది ఒక్కొక్కసారి హిట్ అయ్యి, రివార్డ్ హిట్ అవుతుంది. ఇలాంటి టైంలో స్టాప్ లాస్ పెట్టకుండా ఉంటే బాగుంటుంది. స్టాప్ లాస్ అనవసరంగా పెట్టాను. నెక్స్ట్ టైమ్ నుంచి స్టాప్ లాస్ పెట్టకూడదు అనే ఒక థాట్‌లోకి వెళ్ళకండి. స్టాప్ లాస్ అనేది మ్యాండేటరీ. అండ్ కొన్ని కొన్ని సార్లు స్టాప్ లాస్ హిట్ చేసి కంటిన్యూయస్‌గా డౌన్ సైడ్‌కి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు రియలైజ్ అవుతారు. ఓకే. స్టాప్ లాస్ పెట్టాను కాబట్టి అకౌంట్ బ్లోన్ అవ్వలేదు. క్యాపిటల్ వైప్ ఔట్ అవ్వలేదు. ఒకవేళ స్టాప్ లాస్ పెట్టకుండా ఉంటే మొత్తం అకౌంట్ వైప్ ఔట్ అయిపోయేది. అకౌంట్ మొత్తం బ్లో అయిపోయేది అని చెప్పి అప్పుడు మిమ్మల్ని మీరు థాంక్స్‌ఫుల్‌గా ట్రీట్ చేసుకుంటారు. కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంది బేసిక్‌గా స్టాప్ లాస్ హిట్ చేసి ఆల్‌మోస్ట్ హిట్ చేయడానికి వస్తుంది. బట్ హిట్ చేయకుండా రివర్సల్ వెళ్లి రివార్డ్ హిట్ చేస్తుంది. అంటే కొన్ని రేర్ టైమ్స్‌లో ఇలా జరుగుతూ ఉంటుంది. కొన్ని రేర్ టైమ్స్‌లో జరుగుతుంది. బట్ ఇది మాత్రం చాలా హ్యాపీ ఫీలింగ్ అయితే ఇస్తుంది. ఎందుకంటే ఆల్‌మోస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అని చెప్పి మనం కళ్ళు మూసుకొని సీరియస్‌గా చూస్తూ ఉంటే అది టక్కని రివర్సల్‌లో ఎళ్ళిపోయింది అనుకోండి. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, ఇలాంటి హ్యాపీ మొమెంట్స్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని సార్లు.
సో, అలా అని చెప్పి హ్యాపీ మొమెంట్ వచ్చింది కదా! అని చెప్పి ఎక్కువగా ట్రేడ్ తీసేసుకోవడం కూడా తప్పే. జస్ట్ ఎమోషన్స్ అనేవి ఒక న్యూట్రల్‌లో మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. అండ్ సెవెంత్ వన్ సెటప్ కోసం వెయిట్ చేసి స్టాప్ లాస్ హిట్ అయిపోవడం. లేకపోతే బాగా సెటప్ కోసం వెయిట్ చేసి ట్రేడ్ తీసుకోకపోవడం. ఇలాంటి కొన్ని కొన్ని సార్లు జరుగుతూ ఉంటాయి. అంటే ఎవరైతే పర్సనల్‌గా ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత ట్రేడ్ తీసుకుంటాం. ట్రేడ్ తీసుకున్న తర్వాత అది స్టాప్ లాస్ హిట్ చేసేస్తుంది. అలా హిట్ చేసేసిన తర్వాత మనం 2 డేస్, 3 డేస్ వెయిట్ చేసాం. అదంతా మార్కెట్‌కి సంబంధం లేదండి. గుర్తుపెట్టుకోండి. మనం 2 డేస్ వెయిట్ చేసాం. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అని కోపంతో ఏం చేస్తారంటే ఓవర్ ట్రేడింగ్ చేసేయడం. సైకలాజికల్‌గా డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. ఇది వెరీ కామన్ థింగ్. గుర్తుపెట్టుకోండి. వెరీ కామన్ థింగ్. మీరు 2 డేస్ కాదు, 3 డేస్ కాదు, 4 డేస్, 5 డేస్, 1 మంత్ వెయిట్ చేసి ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ హిట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో, అలా హిట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ మైండ్ సెట్‌తో మళ్ళీ తిరిగి వెనకాలకి వెళ్ళిపోవడమే తప్ప సైకలాజికల్‌గా డిస్టర్బ్ అయిపోయి రివెంజ్ ట్రేడింగ్, ఓవర్ ట్రేడింగ్ చేసేయకండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఒక్కొక్కసారి మనం ఇలా సెటప్ వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకోవాలి అని వెయిట్ చేస్తూ ఉంటాం. ఆ టైంలో మనం చూసుకోకుండా బయటికి వెళ్ళడమో, లేకపోతే ఫంక్షన్స్‌కెళ్ళడమో, నిద్రపోవడమో, లేకపోతే వేరే డైవర్ట్ అవ్వడమో జరి జరిగింది. అప్పుడు మనం ట్రేడ్ మిస్ అయిపోయాం. అలాంటివి జరుగుతూ ఉంటాయి. బేసిక్‌గా జరుగుతూ ఉంటాయి. ఓకే. సో, దాంట్లో మీరు మిస్ అయిపోయాయని చెప్పి బాధతో, కోపంతో రగిలిపోకండి. ఓకే. ట్రేడ్‌లో మనకు ఆ టైంలో మనం మిస్ అయిపోయాం. మంచి ట్రేడొచ్చింది. రివార్డ్ హిట్ అయింది. బట్ స్టిల్ మనకది మైండ్‌లో నుంచి పోదది. ఓకే. ట్రేడ్ మిస్ అయిపోయింది అని సైకలాజికల్‌గా డిస్టర్బ్ అయ్యి వేరే రాంగ్ ట్రేడ్స్ తీసుకోవడానికి అవకాశాలుంటాయి. ఓకే. ఇది బేసిక్‌గా ఎవరైతే పర్టిక్యులర్‌గా ట్రేడింగ్ చేస్తుంటారో వీళ్ళకి మాత్రమే ఐడియా ఉంటుంది. ఓకే. సో, అందుకని చెప్పి ఇలాంటివి జరిగినప్పుడు డిస్టర్బ్ అవ్వకండి. జస్ట్ వెయిట్ చేయండి. చూడండి. తప్పయిపోయింది. సో, వదిలేయడం. మళ్ళీ ఇంకొక ట్రేడ్ కోసం వెయిట్ చేయడం. మంచి సెటప్ కోసం వెయిట్ చేయడం. ఓకే. సో, ఈ ఈ 2 థింగ్స్‌ని ఓవర్‌కమ్ చేయడానికి ట్రై చేయండి. అది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఎయిత్ వన్ సెటప్‌ని మోడిఫికేషన్ చేసుకోవడం. బేసిక్‌గా సెటప్‌ని చాలామంది ఏం చేస్తారంటే ఒక ట్రేడింగ్ సెటప్ జరిగింది. దాన్ని యూజ్ చేస్తారు. రిస్క్ రివార్డ్ బాలేదు. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. దాంట్లో పొజిషన్ సైజింగ్ సరిగ్గా లేదు. ఏదేది సాగులు చెప్పి ఆ సెటప్‌ని 3 మంత్స్‌కొకసారి, 2 మంత్స్‌కొకసారి చేంజ్ చేస్తూనే ఉంటారు. కొంతమంది 15 డేస్‌కి ఒక సెటప్. ఇప్పుడు ఒకతనొస్తారు. ఈ ఇండికేటర్ యూజ్ చేస్తే మనకి ఇంత ఇది ఉంటుంది. ప్రాబబిలిటీ ఉంటుంది అంటారు. దాన్ని టక్ అని చెప్పి యూజ్ చేయడం. దాన్ని అడాప్ట్ చేసుకోవడం. మళ్ళీ అది కూడా బాగాలేదు అని చెప్పి ఇంకో దానికి వెళ్ళడం, ఇంకో దానికి వెళ్ళడం. ఇలా కంటిన్యూయస్‌గా తిరుగుతూ ఉంటారు. ఇలా కాకుండా గుర్తుపెట్టుకోండి. ఇలా కాకుండా మనం ఒక సెటప్‌ని తీసుకున్నామా, దాంట్లో మిస్టేక్స్‌ని ఐడెంటిఫై చేసామా, దాన్ని రెక్టిఫై చేసామా, దాన్ని మోడిఫై చేసామా. ఐడెంటిఫై చేయడం, దాన్ని రెక్టిఫై చేయడం, ఆ సెటప్‌ని మోడిఫై చేయడం. ఓకే. ఐడెంటిఫై, రెక్టిఫై, మోడిఫై. ఈ 3 పార్ట్‌ని చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీ సెటప్ అనేది మనకు ఆ పురుగుంటుంది గదా! ఆ పురుగులో నుండి బటర్‌ఫ్లై ఎలాగైతే మోడిఫై అవుతుందో, అలాగా మీ సెటప్ అనేది మోడిఫికేషన్ జరుగుతుంది. ఓకే. సో, ప్రతి సెటప్ గూడా స్టార్టింగ్‌లో ఆ గొంగళి పురుగులాగే ఉంటుంది. ఓకే. ఆ చిన్న పురుగుంటుంది గదా! ఆ పురుగులాగే ఉంటుంది. దాన్ని మనం మోడిఫికేషన్ చేసినప్పుడే అది బ్యూటిఫుల్ బటర్‌ఫ్లైగా తయారవుతుంది. ఓకే. సో, ఏదైనా సెటప్ దొరికింది అంటే దాన్ని మోడిఫై చేయండి. ఓకే. ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడ మిస్టేక్ ఉంది. సో, దాన్ని రెక్టిఫై చేయాలి. ఆ రెక్టిఫై చేసి మనకు ఏ విధంగా దాన్ని మనకు యూజ్ అయ్యేటట్టు మనం మార్చుకోవాలి అనేది ఉంటుందే తప్ప, ప్రతిసారి సెటప్స్‌ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అది పెద్ద ఉపయోగకరమైనది కాదు. ఓకే. సో, అందుకని చెప్పి సెటప్స్‌ని కంటిన్యూయస్‌గా చేంజ్ చేయకండి. మోడిఫై చేయండి సెటప్స్‌ని. అప్పటికి పని చేయకపోతే అప్పుడు చేంజ్ చేయండి. ఒక సెటప్ పైన మినిమమ్ 6-7 మంత్స్, 8 మంత్స్ పని చేయండి. పని చేస్తే అప్పుడు ఆ సెటప్ పైన మీకొక అవగాహనొస్తుంది. ఆ సెటప్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది? ఏ టైంలో పనిచేస్తుంది? అనేది మీకొక థాట్ వస్తుంది కదా! అప్పుడు మీకు కొంచెం క్లియర్ మైండ్ సెట్ అయితే వస్తుంది. ఓకే. సో, నైన్త్ వన్ న్యూస్ ఫాలో అవ్వండి. అంటే న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ చేయకండి. న్యూస్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ట్రేడింగ్ జర్నల్ మీరు పర్సనల్‌గా ప్రిపేర్ చేస్తూ ఉంటారు గదా! ట్రేడింగ్ జర్నల్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు గదా! ఒకవేళ ట్రేడింగ్ జర్నల్ ప్రిపేర్ చేయకపోతే ట్రేడింగ్‌లో ఉండడం వేస్ట్. ఎందుకంటే ట్రేడింగ్ జర్నల్ ప్రిపేర్ చేయకపోతే మనం ఏం చేయలేం. చాలా ప్రాబ్లమ్ అండి అది. ఆ ట్రేడింగ్ జర్నల్‌లో లాస్ట్ 10 పేజెస్‌లో 20 పేజెస్ తీసుకోండి. లేకపోతే సెపరేట్ బుక్ తీసుకోండి. ఆ బుక్‌లో ఏం చేస్తారు అంటే ఇప్పుడు మంత్ జాన్వరి. ఈ జాన్వరి మంత్‌లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమేమున్నాయి? దాన్ని నోట్ చేసి పెట్టండి. అంటే, అంటే మన ఈక్విటీ సెగ్మెంట్‌లో చేస్తున్నాం. వీటికి ఇంపార్టెంట్ రిలేటెడ్ ఏంటి? అది నోట్ చేసుకోండి. ఆ డేట్స్ నోట్ చేసుకోండి. దాని గురించి మనకు న్యూస్ అప్పుడప్పుడు ఫాలో అవ్వండి. అది మొత్తం నోట్ చేసి పెట్టుకోండి. ఆ డేస్‌ని నోట్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటి లాభం అనేది మనం తెలుసుకుందాం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డేట్స్ నోట్ చేసి పెట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ట్రేడ్స్‌ని అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే ఆ టైంలో వోలటాలిటీ ఎక్కువుంటుంది. వోలటాలిటీ ఎక్కువుంటే బై చేసామనుకోండి, ఇమ్మీడియేట్‌గా కొంచెం అప్ సైడ్‌కి వెళ్లి మళ్ళీ రివర్సల్ వచ్చేసి స్టాప్ లాస్ హిట్ చేసి మళ్ళీ అప్ సైడ్‌కి వెళ్ళిపోతుంది. ఇలా కన్‌ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంది. ఇలా కన్‌ఫ్యూజ్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సైకలాజికల్‌గా మనం చాలా డిస్టర్బ్ అయిపోతాం. అంటే పర్సనల్‌గా నేను ఇంతకుముందు అంతగా పట్టించుకునేవాడిని కాదు. స్టాప్ లాస్ పెట్టేసుకుందాం ఏమైంది దాంట్లో ఎందుకు అంత బాధపడడం అని చెప్పి నేను కూడా అనుకునేవాడిని. బట్ దాని తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే స్టాప్ లాస్ పెట్టేయడం కాదు. మనం కొంచెం వెయిట్ చేయాలి. ఈ న్యూస్ గురించి తెలుసుకోవాలి. ఈ వోలటాలిటీ మార్కెట్స్‌ని అవాయిడ్ చేస్తేనే బెటర్ అని చెప్పి నాకైతే అనిపించింది. ఓకే. సో, అందుకని ఈ ట్రేడింగ్ జర్నల్‌లో జనవరి మంత్‌లో ఏవేవి న్యూస్ వస్తున్నాయి, అంటే మనకు ఏదైతే ఇంపాక్ట్ చేస్తాయో ఆ న్యూస్‌ని నోట్ చేసుకోవడం. దాని గురించి డేటాని ఫాలో అప్ చేయడం. ఓకే. సో, ఇలాంటి డేటాని ఎప్పుడైతే గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందో ఆ టైంలో మనం ట్రేడింగ్‌ని అవాయిడ్ చేయడం. ఎందుకంటే ఆ టైంలో వోలటాలిటీ ఉంటుంది కాబట్టి, ఆ టైంలో మనం ట్రేడ్స్‌ని అవాయిడ్ చేస్తాం. ఓకే. సో, ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. డెఫినైట్‌లీ వన్ డే మీ క్యాపిటల్ అనేది చాలా సేవ్ అవుతుంది. ఎందుకంటే నాకు దీనివల్ల చాలా ప్రాబ్లమ్ అయింది. ఈ న్యూస్ ఫాలో అవ్వలేదు. ఈ ట్రంప్ లాంటి ఒక ప్రెసిడెంట్ ఉన్నారు గదా! అలాంటి ప్రెసిడెంట్ ఏంటంటే ఈరోజు ఒక పక్క వెళ్తారు. ఒక డేటా వస్తుంది. దాని తర్వాత ఇంకో డేటా రిలీజ్ చేస్తారు. ఇరాన్ పైన యుద్ధం అంటాడు. రేపు ఇంకోటి, రేపు ఇంకోటి ఇలాగా కంటిన్యూయస్‌గా ఏదో ఒకటి చెప్తా ఉంటే ఏమవుతుంది మార్కెట్‌లో వోలటాలిటీ వస్తూ ఉంటుంది. అప్ సైడ్‌కి స్పైక్స్ వెళ్ళడం, కింద డౌన్ సైడ్‌కి స్పైక్స్ వెళ్ళడం. దాని తర్వాత ఒక డేటా రిలీజ్ చేస్తాడు. అయిపోయింది. ఇది అని చెప్పి. సో, ఈ ఇంపార్టెంట్ డేస్‌ని మాక్సిమం నోట్ చేసి ఆ డేస్‌లో ట్రేడింగ్‌ని అవాయిడ్ చేయండి. అది చాలా బెటర్ ఆప్షన్. అండ్ 10థ్ వన్ ఇన్‌స్ట్రుమెంట్ చేంజ్ చేయడం. ఇన్‌స్ట్రుమెంట్ చేంజ్ చేసినప్పుడు కొంచెం లాసెస్ అనేవి వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఇన్‌స్ట్రుమెంట్ చేంజ్ చేయడం. అంటే నార్మల్ నుండి ఈక్విటీ నుండి కమోడిటీకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎఫ్ అండ్ ఓకి వెళ్ళినప్పుడు, ఫ్యూచర్స్‌లో, ఆప్షన్స్‌లో ఇలాగ మన సెగ్మెంట్స్‌ని చేంజ్ చేస్తూ ఉంటాం కదా! అంటే కొత్తగా వేరే దాంట్లోకి వెళ్ళినప్పుడు స్టార్టింగ్‌లో కొంచెం లాసెస్ అయితే వస్తాయి. దానికి మనం ప్లాన్ చేసి పెట్టుకోవాలి. అంటే స్టార్టింగ్‌లో వెళ్ళంగానే మనం ప్రాఫిట్ చేయలేం. ఎందుకంటే ఏ సెగ్మెంట్ అయినా ఫస్ట్ మనకు అలవాటు అవ్వాలి. దాంట్లో ఏ విధంగా పొజిషన్స్ తీసుకోవాలి, దాంట్లో ఏ విధంగా లాట్ సైజ్ ఉంటుంది అంటే మనకు పూర్తిగా తెలీదు కాబట్టి, మనం ఏదైనా సెగ్మెంట్‌లోకి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్‌లో లాసెస్ వస్తాయి. ఓకే. సో, ఫస్ట్ మనం ఈ ఎక్కువ క్యాపిటల్‌తో వెళ్ళకుండా చిన్న చిన్న క్యాపిటల్‌తో వెళ్ళండి. ఇన్‌స్ట్రుమెంట్ చేంజ్ చేసేటప్పుడు. గుర్తుపెట్టుకోండి ఇన్‌స్ట్రుమెంట్స్ చేంజ్ చేసేటప్పుడు. ఈక్విటీ నుండి ఫ్యూచర్స్‌కి వెళ్ళినా, ఫ్యూచర్స్ నుండి ఆప్షన్స్‌కి వెళ్ళినా, ఇక్కడ అన్నీ గూడా చాలా వేరే వేరేగా ఉంటాయి. సో, కొంచెం కొంచెం తక్కువ క్యాపిటల్‌తో వెళ్ళామనుకోండి, అప్పుడు మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. దాని తర్వాత బిగ్ క్యాపిటల్‌ని డిప్లాయ్ చేయొచ్చు. సో, ఎప్పుడైతే సెగ్మెంట్స్‌ని చేంజ్ చేస్తామో అప్పుడేం చేస్తాం, తక్కువ అమౌంట్‌తో ఎంటర్ అవుతాం. అండ్ లాసెస్‌కి ప్రిపేర్ అయ్యి తక్కువ అమౌంట్‌తో ఎంటర్ అవుతాం. ఓకే. సో, ఇన్‌స్ట్రుమెంట్ చేంజ్ చేసేవాళ్ళు, ఇన్‌స్ట్రుమెంట్ చేంజ్ చేయాలి అనుకునే వాళ్ళు చాలా జాగ్రత్త. అండ్ 11థ్ పాయింట్, ఈ 11థ్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. బేసిక్‌గా ట్రేడింగ్ చేసేవాళ్ళు దాన్ని అంత హైలైట్ చేయరు. ఎందుకంటే ట్రేడింగ్ కెరియర్‌ని హైలైట్ చేసినప్పుడు, మనం ట్రేడింగ్ ఇన్‌కమ్‌ని హైలైట్ చేసుకోవాలి. బట్ బేసిక్‌గా ఏంటంటే ఫస్ట్ ప్రతి ట్రేడర్‌కి ఎవరైతే ట్రేడర్ అవ్వాలి అనుకుంటున్నారో, ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నారో వీళ్ళకి సైడ్ ఇన్‌కమ్, జాబ్ ఆర్ బిజినెస్ ఎక్సెట్రా ఉంటేనే బెటర్. ఎందుకంటే ట్రేడింగ్ అనేది మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్‌కమ్ అవ్వడానికి, ఓకే. మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఓకే. మినిమమ్ 5 ఇయర్స్ ఈజీగా పడుతుంది. మినిమమ్ 5 ఇయర్స్ ఈజీగా పడుతుంది కాబట్టి, ఈ 5 ఇయర్స్‌లో మీరు ఒక సైడ్ ఇన్‌కమ్ అనేది డెఫినిట్‌గా ఉంటేనే ట్రేడింగ్‌లోకి రండి. ఫస్ట్ యూ హావ్ టు ఎర్న్ మనీ. ఓకే. ఏదో ఒకటి జాబ్ కావచ్చు, ఫ్రీలాన్సింగ్ థింగ్ కావచ్చు, వాటెవర్ బిజినెస్ కావచ్చు. ఏదో ఒకటి చేసి మీ హార్డ్ ఎర్న్డ్ మనీతోని ట్రేడింగ్ చేయండే తప్ప, మా ఫాదర్ మనీ ఉంది, మదర్ మనీ ఉంది, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అయినా కూడా ఫ్రీలాన్స్ చేసి కూడా ఎర్న్ చేయొచ్చు. లేకపోతే ఇంకో పని కూడా చేసి కూడా ఎర్న్ చేయొచ్చు. ఎప్పుడైతే మీ హార్డ్ ఎర్న్డ్ మనీ పెట్టి చేస్తారో అప్పుడు దాని వాల్యూ అనేది తెలుస్తుంది. అండ్ మీ లాసెస్‌కి మీరు అకౌంటబిలిటీ అవుతారు. ఓకే. సో, ఈ మనీ రాడానికి ఎంత కష్టమైంది. సో, దీంట్లో మనం పెట్టేస్తే లాస్ అయిపోతే మళ్ళీ దాని వాల్యూ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు లోన్స్ తీసుకోవచ్చో, లేకపోతే ఫాదర్ మనో, మదర్ మనో, లేకపోతే వైఫ్ డబ్బులో, లేకపోతే హస్బెండ్ డబ్బులో, ఇలాగ రకరకాల రిలేషన్స్ వాళ్ళ డబ్బులో, లేకపోతే బయట నుంచి ఫ్రెండ్స్ దగ్గర తీసుకొచ్చిన డబ్బులో, ఇయి పెట్టి ట్రేడింగ్ చేసామనుకోండి. డెఫినైట్‌లీ దాని వాల్యూ అనేది మనకు అంతగా తెలీదు. సో, ఎవరైతే మీ ట్రేడింగ్ కెరియర్‌ని స్టార్ట్ చేస్తున్న ఫ్రెండ్స్, ట్రేడర్స్‌కి మీరు వాళ్ళకి ఎటువంటి లోన్స్ ఇప్పించకపోవడమే మీరు వాళ్ళకి చేస్తున్న అడ్వాంటేజ్.
ఓకే. సో, ఎవరైనా ట్రేడింగ్ చేస్తున్నారు, ట్రేడర్స్ అవ్వాలి అనుకుంటుంటే, వాళ్ళకి వాళ్ళ సొంత మనీతో అవ్వాలి అని చెప్పి మోటివేట్ చేయండే తప్ప, మీరు లోన్స్ ఇప్పించడం, లేకపోతే మీరు లోన్ ఇవ్వడం, లేకపోతే ఇంకొక వే చూపియడం అలా చేయకండి. ఫస్ట్ ఆ పర్సన్ ఫ్రీలాన్సింగ్ చేసో, జాబ్ చేసో, బిజినెస్ చేసో కొంచెం అమౌంట్‌ని ఎర్న్ చేస్తే దాని వాల్యూ తెలుస్తుంది. ఆ అమౌంట్‌కి అకౌంటబిలిటీ ఉంటారు. అలా చేస్తేనే ఉంటారు. లేదు వేరే వాళ్ళ మనీయో లేకపోతే లోన్ తీసుకొచ్చిన అమౌంట్ అనుకోండి. దానికంత అకౌంటబిలిటీ ఉండదు. ఎందుకంటే ఈజీగా ఉంటుంది వాళ్ళకి. అందుకని చెప్పి ఫస్ట్ వాళ్ళు వాళ్ళ అమౌంట్‌తో ట్రేడ్ చేస్తేనే బెటర్. అండ్ 12థ్ పాయింట్ ట్రైలింగ్ స్టాప్ లాస్, పొజిషన్ సైజింగ్. మీకు కంటిన్యూయస్‌గా లాసెస్ అవుతూ ఉన్నారనుకోండి, గుర్తుపెట్టుకోండి కంటిన్యూయస్‌గా లాసెస్ అవుతూ ఉంటే, పొజిషన్ సైజింగ్ పైన కొంచెం కాన్సంట్రేట్ చేయండి. ఈ పొజిషన్ సైజింగ్‌ని ఏం చేస్తారు అంటే కంటిన్యూయస్‌గా లాస్ అయినప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలామంది కంటిన్యూయస్‌గా లాస్ అయినప్పుడు యాంగ్జైటీ అటాక్స్ వచ్చేసి చాలా 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 హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. వీళ్ళేం చేస్తారు అంటే, ఈ కంటిన్యూయస్ లాస్ వచ్చినప్పుడు వెయిట్ చేయండి. ఈ కంటిన్యూయస్ లాస్ వచ్చినప్పుడు వెయిట్ చేసి, పొజిషన్ సైజింగ్‌ని తగ్గించేయండి. ఓకే. పొజిషన్ సైజింగ్‌ని తగ్గించేయండి. అండ్ రిస్క్ రివార్డ్‌ని కూడా 1:1 తీసుకొచ్చేయండి. ఇలా తీసుకొచ్చి ఒక 1:1 రిస్క్ రివార్డ్‌ని మనం బుక్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది అంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి పొజిషన్ సైజింగ్‌ని తగ్గించేసి రిస్క్ రివార్డ్‌ని 1:1కి తీసుకొచ్చాం. బేసిక్‌గా మనం 1:4, 1:5, 1:3 రిస్క్ రివార్డ్ తీసుకుంటున్నాం. కాకపోతే కంటిన్యూయస్‌గా లాసెస్ వస్తున్నాయి. అప్పుడేం చేస్తాం? రిస్క్ రివార్డ్‌ని కొంచెం తగ్గించేస్తాం. రిస్క్ రివార్డ్‌ని తగ్గించేసి 1:1 బుక్ చేసుకుంటూ ఉన్నామనుకోండి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అండ్ దాని తర్వాత పొజిషన్ సైజింగ్ కూడా స్లో అండ్ స్టడీగా మళ్ళీ ఇంక్రీజ్ చేసుకుంటూ రిస్క్ రివార్డ్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్. ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది ట్రైలింగ్ స్టాప్ లాస్ చేయరు. నేను కూడా పర్సనల్‌గా స్టార్టింగ్‌లో చేసేవాడిని కాదు. కాకపోతే ఎంతో కొంత ప్రాఫిట్స్‌ని బుక్ చేయడానికి ట్రై చేయండి. ట్రైలింగ్ చేయండి. ట్రైలింగ్ చేస్తే మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ట్రంప్ లాంటి వ్యక్తులు లేకపోతే సడెన్‌గా ఏమైనా న్యూస్ వచ్చినప్పుడు ప్రాఫిట్‌లో ఉండే పొజిషన్స్ లాస్‌లోకొచ్చేసింది అనుకోండి. మీ మైండ్ సెట్ డిస్టర్బ్ అయిపోతుంది. సైకలాజికల్‌గా డిస్టర్బ్ అయిపోతారు. సో, ఎప్పుడు కూడా ట్రైలింగ్ అనేది చేయండి. అది కూడా 1:1 తర్వాత, 1:2 తర్వాత ఇలా ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళండి. అలా చేసుకుంటూ వెళ్తే మీ ప్రాఫిట్స్ అనేవి అట్‌లీస్ట్ లాస్‌లో ఉంటాయి. అట్‌లీస్ట్ కాస్ట్ టు కాస్ట్ తీసుకొచ్చేయండి. అంటే ఎక్కడైతే మనం బై చేసామో అక్కడికి తీసుకొచ్చి స్టాప్ లాస్ పెట్టేసినా కూడా పెద్ద ప్రాబ్లమ్ లేదు. ప్రాఫిట్‌లో ఉన్న ట్రేడ్ చాలా లాస్‌లోకి వెళ్ళిపోతే, లేకపోతే స్టాప్ లాస్ హిట్ అయిపోతే ఎమోషనల్లీ బాగా డిస్టర్బ్ అవుతారు. నేను పర్సనల్‌గా ఫేస్ చేశాను. ఎమోషనల్‌గా చాలా డిస్టర్బ్ అయిపోతారు. అందుకని చెప్పి ఎప్పుడు గూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలింగ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. 1:2కి వెళ్ళింది. 1:1కో లేకపోతే 1:0.5కో ట్రైలింగ్ చేయండి. అలాగ ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే.